హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మతల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ 3 BHK డూప్లెక్స్ హౌస్ తీసుకొచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చి నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. అవుటర్ లుక్ చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏరియా కూడా ప్రైమ్ లొకేషన్ ఉందని చెప్పుకోవచ్చు అండి. బయట లైటింగ్ వర్క్స్ చూడండి ఎంత బాగున్నాయో. అవుటర్ లుక్ వాయిస్ చూసుకుంటే చాలా గ్రాండ్ లుక్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో లైటింగ్ వర్క్ అనేది. మనకి అవుటర్ లుక్ విషయంలో చూసుకుంటే ఆ డిజైన్ కావచ్చు, లైటింగ్స్ కావచ్చు, ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా బాగుందని, ఆర్ట్ వర్క్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ బయట కింద కార్ స్పేసింగ్ కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారండి. 2 to 3 కార్స్ పట్టేలా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందని చెప్పుకోవచ్చు అండి మనం చూసుకున్నట్టయితే. అండ్ దీనికి లిఫ్ట్ అవైలబిలిటీ ఉండటంతో మనకి చాలా ఈజీ అవుతుందని చెప్పుకోవచ్చు అండి. మనం చూసుకుంటే బయట స్పేసింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మార్బుల్తో కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు అండి. అండ్ బయట వాష్రూమ్ కూడా చిన్నది ప్రొవైడ్ చేశారు, అది కూడా మార్బుల్తో కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు అండి. మనం చూసుకున్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏరియా చూద్దాము. ఇది కూడా సీలింగ్ వర్క్ అని చాలా నీట్గా కంప్లీట్ చేశారు. కొన్ని వర్క్స్ అని అవుతూ ఉన్నాయండి. కిచెన్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు చిన్నది. అండ్ ఇక్కడ చిన్న బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి, అది కూడా మార్బుల్తో కంప్లీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సీలింగ్ వర్క్స్ చాలా బాగున్నాయి. దానికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి, అది కూడా మార్బుల్తో కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూసుకుంటే సైడ్ స్పేసింగ్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేస్తారండి. వాష్ ఏరియా కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ స్టెప్స్ కూడా మార్బుల్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తారని చెప్పుకోవచ్చు అండి, అది కూడా చాలా బాగున్నాయండి. ఈ ప్రాపర్టీ వచ్చి 133 స్క్వేర్ యార్డ్స్తో చాలా విశాలంగా కట్టారండి. అవుట్ లుక్ వైస్ కావచ్చు, ఇంటర్ లుక్ కావచ్చు, చాలా బాగుందండి. బయట స్పేసింగ్ కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారండి. ఇంటికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతకన్నా ఎక్కువ ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్న బయట ఏరియా గురించి కూడా చూద్దాము. ఎంత బాగుందో చూడండి. వెంటిలేషన్ పరంగా చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ బయట మార్బుల్ కూడా చాలా బాగుందండి. డిజైన్ వైజ్ చాలా ఎక్సలెంట్ కట్టారని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఇచ్చారో. మనకి చాలా బాగుందండి. హాల్ ఏరియా కూడా పెయింటింగ్ వర్క్స్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. డీసెంట్ అవుట్పుట్ అనేది తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు అండి. చాలా విశాలంగా ఉండటంతో మనకి స్పేస్ అనేది ఎక్కువ ఉంటుందండి తిరగడానికి. మనకి ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఆల్ ఓవర్ ది హౌస్ అనేది. మనం చూసుకున్న కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా కూడా ఓపెన్ కిచెన్ ఏరియా వచ్చింది, అది కూడా పెద్ద కిచెన్ ఏరియా ఇచ్చారండి. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది కూడా మార్బుల్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. షెల్ఫ్ వర్క్ అనేది అయిపోయిందని చెప్పుకోవచ్చు. పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. బయట వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ మనం చూసుకుంటే బయట వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కావచ్చు, షెల్ఫ్ వర్క్స్ కూడా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి ఇది. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా మార్బుల్తో కంప్లీట్ చేస్తున్నారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది, అది కూడా మార్బుల్తో కంప్లీట్ అయిపోయిందండి. పెయింటింగ్ వర్క్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని చాలా బాగుందండి. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉండడంతో చాలా నీట్గా ఉంది, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీకి 30 feet రోడ్ అనేది అటాచ్ అయిందండి. స్టెప్స్ కూడా మార్బుల్తో కంప్లీట్ చేశారండి. వెంటిలేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది సెకండ్ ఫ్లోర్ ఏరియా అండి. ఇది కూడా మార్బుల్తో చాలా బాగా కంప్లీట్ చేశారండి. మనం చూసుకుంటే సీలింగ్ వర్క్ అని చాలా నీట్గా ఉంది. లైటింగ్ వర్క్స్ అని చాలా ఎక్సలెంట్ కంప్లీట్ చేస్తారని చెప్పుకోవచ్చు. మనకి ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా బాగుంది. స్పేస్ కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు. ప్రతి ఒక్క చోట కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క డీటెయిలింగ్ కంప్లీట్ చేశారండి. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత బాగుందో. పెయింటింగ్ వర్క్స్ చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. సీలింగ్ వర్క్స్ చాలా బాగున్నాయి. అండ్ దీనికి కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి, అది కూడా మార్బుల్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారండి. మనకి బయట బాల్కనీ ఏరియా చూడండి ఎంత బాగుందో. అండ్ చూసుకుంటే మనకి వెంటిలేషన్ వైజ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సీలింగ్ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ అయిపోయింది. అవుట్ లుక్ అనేది చాలా బాగా తీసుకొచ్చారండి. అండ్ మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీకి డెవలప్మెంట్స్ అని చాలా దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. లైక్ స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీ అవుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే వెహికల్స్ కూడా ఎంత బాగా వెళ్తుంది చూడండి. మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చి 40 meters దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మనం చూసుకుంటే ఇది పూజ గదండి. పూజ గది కూడా మార్బుల్ చాలా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు చాలా నీట్గా. అండ్ మనకి ఇది ఇంకా బెడ్రూమ్ ఏరియా అండి. ఈ బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఇచ్చారో. ప్రతి ఒక్క బెడ్రూమ్ ఏరియా చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే. అండ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది, అది కూడా మార్బుల్ వర్క్స్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. పెయింటింగ్ వర్క్స్ కూడా ఆల్ ఓవర్ ది హౌస్ అనేది చాలా బాగుందండి. అండ్ మనం చూసుకుంటే ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని చాలా బాగా కంప్లీట్ చేస్తారని చెప్పుకోవచ్చు. చిన్న టీవీ స్పేసింగ్ కావచ్చు, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారండి మనకి ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా బాగుందని. బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ వైజ్ చాలా బాగా ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అండి. అండ్ దీనికి షెల్టర్ కూడా ప్రొవైడ్ చేశారండి పైన. ఏరియా లొకేషన్ వచ్చి జమ్మిగూడ, సాకిత్ రోడ్, కాప్రా. ప్రైజింగ్ వచ్చి 1.75 crores చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ కన్నా మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.